కేసులు ఉన్నాయి, అందులో ఫోక్సో కేసు కూడా ఉంది. కొన్ని లోక్ అదాలత్లో పరిష్కారం అయిపోయి కొన్ని కేసులు కొట్టేశారు, మిగిలిన ఒక 3-4 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. అంటే అందులో ఫోక్సో ఉందని అయితే రాయలేదు. అర్థం ఏంటి అప్పుడు ఫోక్సో కేసు అంటే ఏ లవ్ కేసును ఫోక్సో కిందకు పెట్టుంటారు. మైనర్ అమ్మాయిని ప్రేమించిన 18 ఏళ్లలోపు అమ్మాయి ఇష్టపడ్డా కూడా ఇది లోక్ అదాలత్లో కొట్టేసుకోవడం అంటే అవతల వీళ్ళు మాట్లాడుకుంటే ఏం జరిగింది అక్కడ కాబట్టి అయిపోయింది. అక్కడ ఫోక్సో కేసు లేదంటే అంతకు మించింది మిగతాదైతే కనుక దానిలో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తారా అంటే నిజమైన రేప్ జరిగితే ఒక చిన్న పిల్ల ఆ మధ్యన ఒక చిన్న పిల్లని రేప్ చేసిన వాడు ఉన్నాడు, వాడు ఏదో చెరువులో పడి చచ్చిపోయాడని చెప్పారు. దాన్ని సమర్థించాం కూడా మనం, ఎందుకంటే ఎన్కౌంటర్లు చేస్తేనేమో మానవ హక్కులు పౌర హక్కులు అంటున్నారు, అట్లాంటి సందర్భంలో చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే అదివరకు పోలీసుల్లో జెన్యునిటీ ఉండేది, పోలీసుల మీద రౌడీ షీటర్ల డామినేషన్ ఉండేది. అంటే నేను 30 ఏళ్ల క్రితం చెప్తున్నట్టు చంద్రబాబు మొదటిసారి పరిపాలనలోకి వచ్చినప్పుడు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఎన్కౌంటర్లు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చి చితక కొట్టించినటువంటి సంఘటనలు. ఆ రోజు పోలీసులు నిజాయితీగా ఉండేవాళ్ళు, ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీగానే ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక 10% రౌడీలు ఉండేవాళ్ళు, ఆ 10% అరాచకాలు చేసేవాళ్ళు, వాళ్ళు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. జెన్యూన్ సొసైటీని ఫియర్ క్రియేట్ చేసి ఆ ఫియర్ పొజిషన్ లో వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఇదంతా దారికి తెచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. బెజవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం నియంత్రణలో చంద్రబాబు నాయుడు 95